అయితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుంటూ దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా మేషం నుంచి మీనం దాకా కల ద్వాదశ రాశుల వారు వారి ఉద్యోగ జీవితంలో ఉన్నతిని సాధించడం కోసం, ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడం కోసం, ఆరోగ్యం బాగుండడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా ఈరోజు ప్రధానంగా మేషరాశి వారి ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే సమస్యలను వారు ఏ విధంగా అధిగమించవచ్చు, మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే వారి ఉద్యోగ జీవితం చక్కగా కొనసాగుతుంది, వారి ఆరోగ్యం బాగుంటుంది అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా రుణ బాధలు త్వరితగతిన తీరాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారు ఎటువంటి పరిహారం పాటిస్తే వారి రుణ బాధలు తొలగుతాయి అన్న అంశం గురించి కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. గురువారం 31వ తారీఖు మార్చి నెల 2016వ సంవత్సరం శ్రీ మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి బహుళ అష్టమి తెల్లవారుజామున 4:03 వరకు అంటే తెల్లవారితే శుక్రవారం. నక్షత్రం మూల ఉదయం 8:55 వరకు, తదుపరి పూర్వాషాఢ. వర్జం ఉదయం 7:14 నుంచి 8:55 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:02 నుంచి 10:54 వరకు, తదుపరి పగలు 2:54 నుంచి 3:44 వరకు, రాహుకాలం పగలు 1:30 నుంచి 3 వరకు, యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి లేవు. ఇక ఇప్పుడు మనం